గతసారి మనం చాలా అందమైన విషయం మాట్లాడుకున్నాం కదా. ధర్మం తగ్గిపోయినప్పుడు కృష్ణుడు మళ్ళీ మళ్ళీ వస్తాడని, అది మనలో ఉన్న లోపలి బలానికి సంకేతమని. అవునమ్మా, అర్జునుడికి కృష్ణుడు లోపల ఉన్న ధైర్యం గురించి చెప్పాడని. నాకు గుర్తుంది, కృష్ణుడు మళ్ళీ మళ్ళీ వస్తాడని చెప్పాడు. అది చాలా నచ్చింది నాకు. అవును మీరా, ఇప్పుడు కృష్ణుడు ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. ఆ బలాన్ని, ఆ మార్గాన్ని అనుసరించే వాళ్లకి ఏమి జరుగుతుందో చెప్తున్నాడు. అంతేకాదు, మనం ఎందుకు పని చెయ్యాలి, ఆ పనితో ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు. ఈ శ్లోకాలు చాలా ముఖ్యమైనవి ఆరవ్. కర్మ అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, ఇవి అర్థమైతే జీవితంలో చాలా ప్రశ్నలకి జవాబు దొరుకుతుంది. ఇప్పుడు చూద్దాం. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఎవరు ఏ విధంగా నన్ను సమీపిస్తారో నేను వారిని అదే విధంగా అనుగ్రహిస్తాను అని. మనుషులందరూ ఏదో ఒక దారిలో నా మార్గాన్నే అనుసరిస్తారు అని కూడా చెప్తున్నాడు. అంటే కృష్ణుడు అందరికీ ఒకేలా ఇస్తాడా లేదా వేర్వేరుగా ఇస్తాడా? చాలా మంచి ప్రశ్న ఆరవ్. వేర్వేరుగా. ఎవరు ఏ మనసుతో వస్తారో, ఏ నిజాయితీతో వస్తారో అదే వాళ్ళకి తిరిగి వస్తుంది అని అర్థం. అంటే నేను నిజంగా ప్రయత్నిస్తే అది నాకే తిరిగి వస్తుందా అమ్మా? అవును మీరా, కృష్ణుడు ఇక్కడ చెప్పేది ఏమిటంటే, నువ్వు ఏ మార్గంలో నడుస్తావో ఆ మార్గమే నిన్ను తీసుకెళ్తుంది. నువ్వు నమ్మకంగా, నిజాయితీగా ఒక దారిలో నడిస్తే ఆ దారి నిన్ను మోసం చెయ్యదు. కానీ నాన్న, కొన్నిసార్లు నేను చాలా కష్టపడతాను, కానీ రిజల్ట్ రాదు కదా, అప్పుడు? అది మంచి ప్రశ్న. కానీ ఇక్కడ కృష్ణుడు చెప్పేది రిజల్ట్ గురించి కాదు, నువ్వు ఏ మనసుతో నడుస్తున్నావో ఆ మనసే ముఖ్యం అని. నువ్వు ఎంచుకున్న దారిని నమ్మి నడు, అది నేర్చుకోవడానికి తెరుచుకుంటుంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అందులో కృష్ణుడు ఇంకో విషయం చెప్తున్నాడు. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, చాలా మంది మనుషులు తమ పనుల్లో త్వరగా ఫలితం కావాలని వేర్వేరు దేవతలని పూజిస్తారు. ఈ లోకంలో పనుల వల్ల వచ్చే ఫలితాలు త్వరగా వస్తాయి అని కూడా చెప్తున్నాడు. అంటే త్వరగా ఫలితం కావాలనుకోవడం తప్పా నాన్న? తప్పు కాదారో, కానీ ఒక్క విషయం ఆలోచించు. నువ్వు మోడల్ ఎయిర్ప్లేన్ బిల్డ్ చేస్తున్నావనుకో, త్వరగా అయిపోవాలని ముక్కలు సరిగ్గా అతికించకుండా చేస్తే అది ఎగురుతుందా? ఎగరదు నాన్న, పడిపోతుంది. అదే, కాని నువ్వు ఓపికగా ఒక్కో ముక్క సరిగ్గా పెట్టి చేస్తే అది ఎగిరినప్పుడు వచ్చే సంతోషం వేరేగా ఉంటుంది కదా. పేషెన్స్ అంటే అదే. ఆ సంతోషం త్వరపడితే రాదు. నాకు అర్థమైంది నాన్న. అర్జునుడు కూడా యుద్ధంలో త్వరగా గెలవాలని అనిపించిందా? అవును మీరా, అర్జునుడికి కూడా ఆ సంఘర్షణ ఉంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అని. కృష్ణుడు చెప్తున్నాడు, పని చేయటం ముఖ్యం, కానీ ఆ పని వెనక నీ మనసు ఎంత నిదానంగా ఉందో అది ఇంకా ముఖ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే, పేషెన్స్తో చేసిన పని ఎప్పుడూ త్వరపడి చేసిన పని కంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. కృష్ణుడు సమాజం గురించి ఏదో చెప్తున్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, మనుషుల్లో వేర్వేరు గుణాలు, వేర్వేరు పనులు బట్టి 4 విధాలైన తీరులు నేనే సృష్టించాను అని. కాని నేను ఆ సృష్టికర్తని అయినా నేను దానివల్ల మారను, నాకు దేనివల్ల ఏమీ అంటదు అని కూడా చెప్తున్నాడు. 4 విధాలు అంటే ఏమిటి అమ్మా? కులాలా? అది చాలామంది అడిగే ప్రశ్న ఆరో. కృష్ణుడు ఇక్కడ కులాల గురించి కాదు చెప్తున్నది, గుణాల గురించి, పనుల గురించి చెప్తున్నాడు. ఒకరికి నేర్పే గుణం ఉంటుంది, ఒకరికి కాపాడే గుణం ఉంటుంది, ఒకరికి వ్యాపారం చేసే నేర్పు ఉంటుంది, ఒకరికి చేతులతో పనిచేసే శక్తి ఉంటుంది. అంటే అందరూ వేర్వేరుగా ఉంటారు కదా నాన్న? అవును మీరా, స్కూల్లో చూడు, ఒకరికి మ్యాథ్ బాగా వస్తుంది, ఒకరికి డ్రాయింగ్ బాగా వస్తుంది, ఒకరికి ఫ్రెండ్స్తో మాట్లాడడం బాగా వస్తుంది. అందరూ కలిసి ఉంటేనే స్కూల్ బాగుంటుంది కదా. కానీ కొంతమంది ఒక పని చేస్తే తక్కువ అని అంటారు కదా నాన్న? అది చాలా తప్పు ఆరవ్. కృష్ణుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, అన్ని పనులు ముఖ్యమైనవే, ఏ పని తక్కువ కాదు. ఒక్కో పని లేకపోతే జీవితం నడవదు. అంతేకాదు, కృష్ణుడు చెప్తున్నాడు, నేనే ఈ వ్యవస్థ చేశాను కాని నాకు దానివల్ల అహంకారం లేదు అని. అది చాలా గొప్ప విషయం. నువ్వు ఏ పని చేసినా దాన్ని గొప్పగా చేయడమే ముఖ్యం. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఇంకా లోతైన విషయం చెప్తున్నాడు. పని చేసినా అది నిన్ను ఎందుకు బంధించదో. నమాం కర్మాణి లింపంతినమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబబధ్యతే.
కృష్ణుడు చెప్తున్నాడు, పనులు నన్ను అంటవు, పని ఫలితం మీద నాకు ఆశ లేదు. ఇలా నన్ను అర్థం చేసుకున్న వాడికి కూడా పనులు బంధం అవ్వవు అని. అమ్మా, పని చేసినా అది అంటదు అంటే ఏమిటి? అర్థమవ్వలేదు. ఆరవ్, ఒక్క విషయం చెప్పనా? నువ్వు ఎగ్జామ్కి చదివావు అనుకో, నాకు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే అందరూ నన్ను తక్కువగా చూస్తారు అని భయంతో చదివావా, లేదా నాకు ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలని ఉంది అని చదివావా? రెండూ చదవడమే కానీ మనసు వేర్వేరుగా ఉంటుంది కదా. అవునన్నా, భయంతో చదివితే ఎగ్జామ్ అయిపోయినా టెన్షన్ పోదు. అదే కృష్ణుడు చెప్తున్నది అదే. ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా పని చేస్తే ఆ పని నిన్ను బాధించదు, నిన్ను బంధించదు, నువ్వు స్వేచ్ఛగా ఉంటావు. అంటే కృష్ణుడికి కూడా ఏమీ వద్దు అని అనిపిస్తుందా నాన్న? అవును మీరా, కృష్ణుడు చెప్తున్నాడు, నేను సృష్టి అంతటికీ కర్తని కాని నాకు దానివల్ల ఏమీ కావాలని లేదు. ఆ నిర్లిప్తత అది బలహీనత కాదు, అది అసలైన బలం. నిజమైన స్వేచ్ఛ అంటే ఫలితం వస్తే సంతోషపడకుండా, రాకపోతే దుఃఖపడకుండా నీ పని నువ్వు నిజాయితీగా చేయడమే. ఇప్పుడు చూడండి, ఈ మాటలు కృష్ణుడు మాత్రమే చెప్పలేదు, ముందు వెళ్లిన జ్ఞానులు కూడా ఇదే చేశారు అని తర్వాతి శ్లోకంలో చెప్తున్నాడు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న పూర్వీకులు జ్ఞానులు కూడా ఇదే విధంగా పనిచేశారు, కాబట్టి నువ్వు కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ నీ పని చెయ్యి అని. పూర్వీకులు అంటే ముందు జన్మించిన జ్ఞానులా అమ్మా? అవును ఆరవ్, మనకంటే ముందు జీవించి ఈ సత్యాన్ని అర్థం చేసుకుని ఫలితం ఆశించకుండా పనిచేసిన మహానుభావులు. అంటే వాళ్ళు బైక్ నేర్పించే వాళ్ళలా అనిపిస్తుందా నాన్న? వాళ్ళు ముందు నేర్చుకుని మనకి చూపిస్తారు కదా. అచ్చంగా అదే మీరా, నువ్వు బైక్ నేర్చుకున్నప్పుడు ఎవరైనా ముందే నేర్చుకున్న వాళ్ళని చూసి నేర్చుకున్నావు కదా. వాళ్ళు పడిన తప్పులు నువ్వు పడకుండా అలాగే జ్ఞానులు వెళ్లిన దారిలో నడిస్తే మనకి దారి తేలికవుతుంది. కానీ నాన్న, అర్జునుడికి ఇది అర్థమైందా? అతను యుద్ధం చేశాడా? అది మంచి ప్రశ్న ఆరవ్. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నీకంటే ముందు వెళ్లిన వాళ్ళు ఈ సత్యం తెలుసుకుని పనిచేశారు, నువ్వు కూడా అదే చెయ్యి. ఫలితం గురించి భయపడకు, నీ పని నీది, అది చెయ్యి. ధర్మం అంటే ఇదే కదా, ఏది సరైనదో అది చేయడం, కష్టంగా ఉన్నా. కర్మ అంటే నువ్వు చేసే పని, ఆ పని ఎంత నిజాయితీగా, ఎంత పూర్తి మనసుతో చేస్తావో అది ముఖ్యం. అమ్మా, అర్జునుడికి ఇది చదివితే భయం తగ్గిందా? తగ్గిందో లేదో మనకి తెలీదు మీరా, కాని కృష్ణుడు ఆగలేదు, ఇంకా లోతుగా చెప్తూనే ఉన్నాడు. ముందు వెళ్లిన వాళ్ల అడుగుజాడల్లో నడవటమంటే గుడ్డిగా అనుసరించటం కాదు, వాళ్ళు నేర్చుకున్న సత్యాన్ని మనం కూడా అనుభవంలో తెలుసుకోవటం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం. ఏ మనసుతో నడుస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. పేషెన్స్తో చేసిన పని ఎప్పుడూ ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. అన్ని పనులు ముఖ్యమైనవే. ఫలితం మీద ఆశ లేకుండా పనిచేస్తే నువ్వు స్వేచ్ఛగా ఉంటావు. ఇప్పుడు అర్జునుడు ఒక ముఖ్యమైన ప్రశ్న అడగబోతున్నాడు. కృష్ణ, పని చేయటం చేయకపోవడం రెండింటిలో ఏది నిజంగా నన్ను బంధిస్తుంది? ఆ ప్రశ్నకి కృష్ణుడు ఏం చెప్తాడో అది మన అందరికీ అర్థమయ్యే సమాధానం. అమ్మా, పని చేయడమే బంధిస్తుందా లేదా పని చేయకపోవడమా, అయికపోవడమా? నాకు ఇప్పుడే తెలుసుకోవాలని ఉంది. నాకు కృష్ణుడి సమాధానం వింటే మనందరం ఆలోచిస్తాం.